బాడీ షేమింగ్ ఈ మధ్య కాలంలో చాలామంది అటు కుర్రాళ్ళతో పాటు పెద్దవాళ్ళు కూడా ముఖ్యంగా ఆడవాళ్ళండి ఎక్కువ ఇబ్బంది పడుతున్న విషయం బాడీ షేమింగ్. బాడీ షేమింగ్ అంటే మరేం కాదు, తెలుగులో ఎగతాళి చేయడం, ఎటకారం చేయడం అంటూ ఉంటాను చూడండి. ఆ వెటకారం ఎగతాళి అనేది ఒక లెవెల్ వరకు అయితే బాగుంటుంది, కానీ మన శరీరాన్ని, రంగుని, రూపుని, ఎత్తుని, లావుని, కలర్ని ఇవన్నీ కూడా వీటన్నిటినీ కూడా ఒక పెద్ద లోపం కింద చూపించేసి అవతల వాళ్ళు షేమ్ చేస్తూ ఉంటారండి. ఇది ఎక్కడి నుంచి అంటే ఇంటిలో నుంచే మొదలైపోతుంది. ఇంటిలో సరదాగా అన్న, తమ్ముడు, అక్క, చెల్లితో స్టార్ట్ అయ్యింది. ఇంక బయట ఫ్రెండ్ సర్కిల్, ఆ బయట ఆఫీసు వాతావరణం, కొంతమంది గిట్టని వాళ్ళైతే చాలా చాలా దారుణంగా టార్గెట్ చేస్తారు. ఇదే బాడీ షేమింగ్ నుంచి బయటపడిన ఒక కుర్రాడి కథ చెప్తానండి. ఆ కుర్రాడు అంటే ఒరిజినల్ స్టోరీయే, పెద్ద తెలివితేటలు ఉన్నవాడు కాదు, కానీ కాస్త సెల్ఫ్ అవేర్నెస్ ఉన్నవాడు. సెల్ఫ్ లవ్ అంటే మనల్ని మనం ప్రేమించుకోవడం ఎలా అనే విషయం మీద కాస్త పట్టు సంపాదించేశాడు అన్నట్టు. ఆ పట్టు సంపాదించడం వాడికి బాగా బాగా ఉపయోగపడింది. ఆ కుర్రాడికి అదే నేను కూడా మీకు చెప్తున్నాను. ఇవన్నీ మనకు ఉపయోగపడేవే, ఫాలో అవ్వండి. రెగ్యులర్గా మనం చెప్పుకునే విషయాలన్నీ కూడా మనకు ఉపయోగపడేవి, మన జీవితానికి ఉపయోగపడేవి, మన జీవితాన్ని నెక్స్ట్ లెవెల్కి తీసుకువెళ్ళేయే తప్పించి అనవసరమైన చెత్త చెదారం ఏది మనం ఇక్కడ మాట్లాడుకోవట్లేదు. కాబట్టి దయచేసి వీడియో బాగుంటే ఒక లైక్, ఫ్రెండ్స్కి ఉపయోగపడుతుంది. ముఖ్యంగా ఈ బాడీ షేమింగ్ వల్ల పాపం వీళ్ళు ఇబ్బంది పడుతున్నారు అనుకునే వాళ్ళకి ఖచ్చితంగా అయితే షేర్ చేయండి. ఖచ్చితంగా షేర్ చేయండి, మర్చిపోవద్దు. ముందు స్ట్రాంగ్గా బాడీ షేమింగ్ నుంచి బయటికి రావాలి అనుకోండి. అంటే ముందు మనల్ని మనం చులకనగా చూసుకుంటామండి. అంటే మన రంగు, మన ఎత్తు, మన లావు, మన బరువు, మనం వేసుకునే బట్టలు, మనం మాట్లాడుతున్న పద్ధతి. అంటే కొంతమందికి చిన్న చిన్న నత్తి ఇలాంటివి ఉంటాయి. నాకు కూడా కొన్ని అక్షరాలు స్పష్టంగా పలకవు. చిన్నప్పుడు మా అన్నయ్య కూడా బాగా ఎగతాళి చేసేవాడు. చుట్టూ ఉన్న నలుగురు కూడా ఇంకో నలుగురు అందుకునేవాళ్ళు అన్నట్టు. దాన్ని నేను కూడా ఓవర్కమ్ చేశాను. ఇలాగా ప్రతి మనిషికి కొన్ని లోపాలు ఉంటాయి. యాక్చువల్గా వాటిని లోపం కింద చూడకూడదండి. ప్రతి మనిషికి యూనిక్ అండి. ఈ భగవంతుడు ప్రతి మనిషికి ఒక రకమైన రంగుని, ఒక రకమైన రూపుని, ఒక రకమైన ప్రవర్తనని ఇచ్చాడు. అందులో ది బెస్ట్ ఏంటి అనేది పెట్టుకొని ముందుకు వెళ్ళిపోవాలి తప్పించి తెల్లగా ఉంటేనే గొప్పవాడు, పొడుగ్గా ఉంటేనే అందగాడు, లేకపోతే అందరూ హృతిక్ రోషన్తో పోల్చుకోవడం, ఆడపిల్లలంతా కత్రినా కైఫ్ ఇంకా రకరకాల హీరోయిన్స్ ఉన్నారు కదా, వాళ్ళతో పోల్చుకొని ఆ ముక్కు తీరు, ఆ కన్ను తీరు, ఆ నడుము, ఇంకా బాడీ ఇలా ఉంటేనే కరెక్ట్ ఏమో అనే పిచ్చి భ్రమలో ఉన్నామనే విషయాన్ని దయచేసి అర్థం చేసుకోవాలి అందరూ కూడా. అది పిచ్చి భ్రమ మాత్రమే. సొసైటీ, దిక్కుమాలిన సొసైటీ ఒక డిజైన్ చేసి ఒక మోసపోసి అందులో మనుషుల్ని కుక్కాలని ట్రై చేస్తూ ఉంటుంది. దాని నుంచి బయటికి రావాలంటే కొద్దిగా తెలివితేటలు అవసరం. సో ఈ బాడీ షేమింగ్ వల్ల మీరు ఇబ్బంది పడుతున్నాం. చిన్న ఎగ్జాంపుల్స్ ఏంటంటే లావుగా ఉన్నాం, నల్లగా ఉన్నాం, అంతే కదా, ఇలాంటివి ఎక్కువ ఎగ్జాంపుల్స్. లేకపోతే మాట తీరు సరిగా లేదు, ఇలాంటివి ఏదైనా కావచ్చు. మీకు ప్రకృతి సహజంగా కానీ లేకపోతే కాలక్రమంలో తల్లిదండ్రుల నుంచి జీన్స్ ద్వారా కొన్ని వస్తే, కొన్ని మన అలవాట్ల ద్వారా, మన బద్ధకం ద్వారా, మనం ఓవర్కమ్ చేయలేకపోవడం ద్వారా కొన్ని ఉంటాయి. వాటిని జాగ్రత్తగా ఎలా బయటకు వచ్చేయచ్చు అనేది చెప్తాను. నెంబర్ 1 వచ్చి లావుగా ఉండటం కానీ, అంతే కదా, ఒబేసిటీతో ఉండటం కానీ వీటికి విరుగుడు ఏంటి అంటే అందరి బాడీ షేప్ ఒకలా ఉండదు, అందరి బాడీ తత్వం కూడా ఒకలా ఉండదు. అందరూ రుతిక్ రోషన్ లాగా లేకపోతే అక్షయ్ కుమార్ లాగే ఉండాల్సిన అవసరం కూడా లేదు. ఆరోగ్యంగా ఉన్నావా లేదా, కాన్ఫిడెంట్గా ఉన్నావా లేదా, ఫిట్గా ఉన్నావా లేదా అనేది ఇంపార్టెంట్ అండి. కొందరు ఉంటారు మంచి స్లిమ్గా, నాజుగ్గా, చక్కగా ఉంటారు చూడ్డానికి, లోపల ఎన్ని రోగాలు ఉంటాయో. బయట కనీసం 4 కిలోమీటర్లు నడవలేని పరిస్థితి ఉంటుంది. ఉపయోగం ఏముంది? సో దాని మీద దృష్టి పెట్టండి. అంటే ఎక్సర్సైజ్ చేస్తారా, వాకింగ్కి వెళ్తారా, జాగింగ్కి వెళ్తారా, మీ ఇష్టం, కానీ మానొద్దు. ఖచ్చితంగా వర్కౌట్లో ఉండండి. మీకు నచ్చింది చేయండి. ఈత కావాలంటే ఈత కొట్టండి, డాన్స్ కావాలంటే డాన్స్ చేయండి. వాడి కోసం వీడి కోసం కాదు, మీకోసం అని గుర్తుంచుకోండి. పైపెచ్చు ఈ ఎక్సర్సైజ్ చేయడం వల్ల, ఈ వాకింగ్ రన్నింగ్ల వల్ల ఎండార్ఫిన్స్ రిలీజ్ అవుతాయండి. ఒక రకంగా అవి హ్యాపీ కెమికల్స్, హ్యాపీ హార్మోన్స్ అనొచ్చు. ఈ ఎండార్ఫిన్స్ మీ మీద మీకు కాన్ఫిడెన్స్ తెస్తాయి. ఆహా, ఫీల్ గుడ్ ఫ్యాక్టర్ని ఇంకా 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 జనరేట్ చేసే అవకాశం ఉంటుంది. కాబట్టి బాడీ షేమింగ్లో ఉన్నవాళ్ళు, నల్లగా ఉన్నాను, లావుగా ఉన్నాను, పొట్టిగా ఉన్నాను అనుకునే వాళ్ళు మొత్తం అందరికీ కూడా ఇది ఉపయోగపడుతుంది. ఎట్టి పరిస్థితుల్లోనూ మిస్ అవ్వద్దు అని చెప్పడం నా ఉద్దేశం. అలాగే బట్టలండి, ఇంకా వేసుకునే బట్టలు, ఆ బట్టలు వేసుకుంటేనే, అలాంటి షేప్ అయితేనే, అంటే మీకు అర్థమైంది కదండి. బాడీ ఫిట్ బట్టల దగ్గర నుంచి చాలా ఉన్నాయి.
కాస్త పొట్టున్న వాళ్ళకేమో పొట్ట కనిపిస్తూ ఉంటుంది. లావుగా ఉన్నవాడికి అవేమో బాగోవు. ఈ స్కిన్స్ అంటాం చూడండి ఈ టైపు. ఎందుకు అలాంటివి వేసుకోవాలి? మీకు ఏది కంఫర్ట్‌గా ఉంటే అదే వేసుకోండి. బట్టలు అందం ఇస్తాయి. కానీ ఎంతవరకు? ఒక వరకు ఇస్తాయి. బట్టలకు మించి మన బాడీ లాంగ్వేజ్ అందంగా ఇస్తుంది. అందాన్ని పెంచుతుందనేది గుర్తుంచుకోవాలి. బాడీ లాంగ్వేజ్ అంటే నవ్వుతూ పలకరించడం, ఎప్పుడూ నవ్వు మొహంతో ఉండటం, ప్రశాంతంగా ఉండటం, అవతల వాళ్ళని చక్కగా పలకరించడం, చక్కగా రిసీవ్ చేసుకోవడం, అవతల వాళ్ళు చెప్తోంది శ్రద్ధగా వినటం, అవతల వాళ్ళకి ఏదైనా చిన్న చిన్న సాయాలు, మాట సాయం దగ్గర నుంచి ఏదో ఒక సాయం ఉంటుంది కదండి మనకు వీలయ్యింది. అవతల వాళ్ళు మీన్స్ ఇంట్లో నుంచి బయట వరకు చేయటం. ఇది మీ మీద మీకు కాన్ఫిడెన్స్ పెంచుద్ది. ఆటోమేటిక్‌గా అరే! వాడు చాలా మంచోడురా, వాడు చాలా బెటర్‌రా, వాడితోనే ఉండాలిరా, వాడితోనే మాట్లాడాలిరా అనే ఫీల్ కూడా జనరేట్ చేస్తుంది. అవునా కాదా? మీరు కామెంట్‌లో అయితే చెప్పండి. దయచేసి బాడీ షేమింగ్ వల్ల ఇబ్బంది పడుతున్న మహిళలు ఉన్నారు చూడండి, వాళ్ళకి ముఖ్యంగా షేర్ చేయండి. అలాగే ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేయండి. అంటే ఈ కుర్రవాడు ఏదైతే వన్ బై వన్ నాకు చెప్పాడో అవే విషయాలు మీకు చెప్తున్నాను. అలాంటి వాళ్ళతో లైవ్ కూడా తీసుకుంటాను. ఓవర్కమ్ చేసేసి ఈరోజు మంచి సక్సెస్‌లోకి వచ్చేసిన వాళ్ళ లైవ్ కూడా మీకు తీసుకొని వాళ్ళతోనే మాట్లాడిస్తాను. ప్రస్తుతానికి ఈ పాయింట్స్ మాట్లాడుకుందాం. ఆ తర్వాత మీకంటూ మీరు కొంత టైం కేటాయించుకోండి. ఎంతసేపు వాడికది, వీడికిది అంటే కుటుంబంలో చాలా త్యాగాలుంటాయి. ఆఫీస్‌లో కూడా త్యాగాలుంటాయి కదా! వాటితో పాటు మీ ఓన్ టైం అనేది కేటాయించుకోండి. ఓన్ టైం అంటే మిగిలిన టైంలో ఏం చేస్తున్నారు? ఏదైనా హాబీస్ నేర్చుకుంటున్నారా? మీకు నచ్చిన హాబీని అయితే నేర్చుకోండి. దాని మీద అయితే దృష్టి పెట్టండి. అంతే తప్పించి ఎంతసేపు వాడికి వీడికి సేవ చేసే కార్యక్రమంలో ఉండిపోతే ఆ తర్వాత మనమే బాధపడతామండి. అలాగని వాళ్ళు మానేస్తారా అంటే ఈ బాడీ షేమింగ్ వాళ్ళు ఎప్పుడూ ఉంటారు. గుర్తుంచుకోండి. ఇప్పుడే కాదు మనం చచ్చేదాకా వీళ్ళు మనతోనే ఉంటారు. షేమ్ చేస్తూనే ఉంటారు. ఇంకా తర్వాత వచ్చి ఒకటి వ్యాయామం, ఎక్సర్సైజ్ అనుకున్నాం. తర్వాత బట్టల గురించి వచ్చాం. ఆ తర్వాత మీకంటూ మీరు కొంత టైంని కేటాయించుకోండి. మంచి విషయాలు ఏమైనా ఉంటే నేర్చుకోండి అని చెప్పాను కదా! అన్నిటికంటే ముఖ్యమైనది యాటిట్యూడ్ అండి. ఎవరైతే బాడీ షేమ్ చేస్తున్నాడో, అంటే ఎవరైతే అలా అన్నారో మీతో, అసలు వాళ్ళెవరు? ఏంటి? వాళ్ళ స్థాయి ఏంటి? వాళ్ళు మీ బాడీని, మిమ్మల్ని, మీ స్థాయిని నిర్ణయించే స్థాయి వాళ్ళకుందా? ఒక్కసారి ఆలోచించండి. మీకు తెలుసు ఈ ప్రపంచంలో ఓ 5% తప్పించి మిగిలిన వాళ్ళంతా కూడా లోపాలు ఉన్నవాళ్ళే. ఇంకా 5 కూడా తక్కువేమో. ఆ లోపాలే ఉన్నవాళ్ళు మీ లోపాలను ఎంచుతున్నారు అంటే గురువింద గింద నీతి అంటాను చూడండి, అదే అనుకోండి మీరు కూడా. సో ఈ టెక్నిక్‌ని, ఈ చిట్కాని వంట పట్టించుకుంటే అంటే చెప్పుకోవడం తేలికే, మీకేముందండి అండి కూర్చొని చక్కగా హాయిగా చెప్పేస్తారు. దాన్ని ఓవర్‌కమ్ చేయలేక చస్తున్నాం అంటారు చూడండి, ప్రాక్టీస్ చేయండి. ముందు మెల్లగా నేను ఇప్పుడు చెప్పిన 3, 4 విషయాల్ని ఈ బాడీ షేమింగ్‌లో నేను బాధపడుతున్నాను, ఇబ్బంది పడుతున్నాను అనేది ప్రాక్టీస్ చేయండి. బయటికి రావడానికి ట్రై చేయండి. వ్యాయామం చేస్తే కొంత బయటకొచ్చేస్తామని చెప్పుకున్నాం. మీకంటూ మీరు టైం ఇచ్చుకుంటే కొంత బయటకొచ్చేస్తామని చెప్పాను. కంఫర్టబుల్‌గా ఉన్న బట్టలు ఏవైతే వేసుకున్నామో బయటకొచ్చేస్తామని చెప్పాను. వీటితో పాటు ఇంకా చిన్న చిన్న చిట్కాలు కూడా చెప్తాను. గుడ్ హ్యాబిట్స్, ఫీల్ గుడ్ హ్యాబిట్స్ కొన్ని ఉంటాయండి. అవి చేయండి. అంటే ఫుడ్ తీసుకుంటే చక్కటి మొలకలు, ఆకుకూరలు ఇలాంటివి, డ్రై ఫ్రూట్స్ ఇలాంటివి తీసుకుంటే నా బాడీ మీద నాకు అవగాహన ఉంది, నేను మంచిగా చేసుకుంటున్నాను అనేది తెలుస్తుంది. అలాగే ఎక్కడికి వెళ్ళినా చక్కగా తయారవ్వండి. ఇంట్లో ఉన్నా కానీ చక్కగా తయారవ్వండి. నా ఉద్దేశం ఇంట్లో ఉంటే పరమ దరిద్రంగా ఉంటాం. మీకు తెలుసు కదా! ఎలాంటి బట్టలు వేసుకుంటాం అనేది. ఒక్కోసారి బయటికి వెళ్ళినప్పుడు కూడా నలిగిపోయిన బట్టలు, అరిగిపోయిన బట్టలు, చిరిగిపోయిన బట్టలు వేసుకుంటారు. కనీసం ట్రిమ్మింగ్ కానీ ఏమీ చేసుకోరు. అలా చేయొద్దు. మీ మీద మీకు కాన్ఫిడెన్స్ రావడానికి ఇక్కడ రంగు, ఎత్తు సమస్య కాదు. చక్కగా తయారవ్వండి. డీసెంట్‌గా తయారవ్వండి. అలాగే చాలామందికి నేను అబ్జర్వ్ చేశాను ఈ మధ్య కాలంలో ఈ షుగర్ లెవెల్స్ పెరుగుతున్న వాళ్ళు ఉన్నవాళ్ళకి నోటి దుర్వాసన వస్తుంది. పాపం కంట్రోల్ చేసుకోవాలది. మామూలు వాళ్ళు కూడా నోటి ఆరోగ్యం పాడు చేసుకోవడం వల్ల కూడా షేమింగ్ ఉంటుందండి. అంటే మంచి అభిప్రాయం ఉండదు. మాట్లాడుతున్నప్పుడు మన నోటి వాసన ఎదుటి వాళ్ళకు వస్తే ఎలా ఉంటుందో ఒక్కసారి ఆలోచించండి. సో ఇక్కడ రంగు, ఎత్తు కాదు, అలవాట్లు కూడా ఇంపార్టెంట్. అలాగే ఒంటి నుంచి కూడా కొంతమందికి దుర్వాసన వస్తూ ఉంటుంది. ఒంటి నుంచి అంటే చెమట పడుతున్నప్పుడు చాలా కారణాలు ఉన్నాయి దీనికి. ఇది ఇంకో ఎపిసోడ్లో చెప్పుకుందాం. ఒంటి నుంచి దుర్వాసన రాకుండా అది కూడా చూసుకోండి. నోటి దుర్వాసన, ఒంటి దుర్వాసన రాకూడదు. మనం చక్కటి ప్లెజెంట్గా ఉండాలి. మన దగ్గర ఉండాలని అనిపించాలి అవతల ఉన్న వాళ్ళకి. అలాంటి అలవాట్లు మీరు చేసుకోగలిగితే ఖచ్చితంగా బాడీ షేమింగ్ నుంచి బయటకు వచ్చేయచ్చు. ఇంకా ఈ ఒంటి దుర్వాసన, నోటి దుర్వాసన ఎలా పోవాలి, లేకపోతే ఇంకా ఈ ఎపిసోడ్ బేస్ చేసుకొని మీకు చాలా డౌట్స్ వచ్చి ఉంటాయి కదండి. ఆ డౌట్స్
లేకపోతే మీ ఒపీనియన్ అన్నీ కూడా, లేకపోతే మీరు ఇంకా ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నారు నా నుంచి, ఇంకా మోర్ ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నారు, అలాగే వీడియోలో ఏదైనా పొరపాటు ఉంటే కంటెంట్లో కానీ అవి ఏంటి, ఇవన్నీ కూడా ఫీల్ ఫ్రీ, దయచేసి డిస్కస్ చేయండి. ముఖ్యంగా ఇది బాగా ఉపయోగపడుతుంది అనుకుంటే మాత్రం మన వాళ్ళకి షేర్ చేయండి. షేర్ చేయటం వల్ల ఏం జరుగుతుందో మీకు తెలుసు. మంచి కంటెంట్ కదా, మంచి విషయాలు మీతో రోజు షేర్ చేసుకోవాలని, ఖాళీ ఉన్నా లేకపోయినా, టైం ఉన్నా లేకపోయినా మీతో షేర్ చేసుకోవాలని ఇలా కూర్చొని మాట్లాడుకోవడం జరుగుతుంది. థ్యాంక్ యూ. హ్యావ్ ఏ నైస్ డే. హ్యావ్ ఏ వండర్ఫుల్ డే.